ఉమ్మడి ఖమ్మం జిల్లా మనుగూరు చేపల మార్కెట్ ఏరియాలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించి ఎటువంటి పత్రాలు లేని 43 ద్విచక్ర వాహనాలు 4 ఆటోలు 30,000 రూపాయల మద్యం సీసాలను సీజ్ చేశారు. గంజాయి మద్యం లాంటి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని డీఎస్పీ రవీందర్ రెడ్డి హెచ్చరించారు. హక్కు ఉంటుంది ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వ్యక్తికి. కాబట్టి అటువంటిది ఏమైనా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇవన్నీ ఇప్పుడు మీకు నంబర్లు కూడా లేకపోతే డైరెక్ట్ 100 కొట్టాడు. 100 తెలుసు కదా, సిఏ నెంబర్ ఉంటుంది. నెంబర్కి ఇమీడియట్గా కాల్ చేయండి. అలానే ఎల్లే చెప్పిండు మళ్ళీ చెప్పిండు అని చెప్పాం. అది మేము గుర్తుగా ఉంచుకుంటాం, మేము మా దగ్గరనే పెట్టుకుంటాం. అది ఎప్పుడు మేము డిస్క్లోజ్ చేయం, బయట చేసాం, భవిష్యత్తులో కూడా చేస్తాం. ఇది మన కోసము, మన సొసైటీ బాగుండడం కోసము, మనం అందరం ప్రశాంతంగా ఎటువంటి ఈ అసాంఘిక కార్యకలాపాలు కానీ అసాంఘిక వ్యక్తులు కానీ చెప్పే కదా మీరు. థ్యాంక్ యూ అందరి పొద్దున్నే ఇక్కడికి వచ్చి చెప్తావా. ఇప్పుడు ఇన్సూరెన్స్ చేయించలేదు పెద్దవాళ్ళకి నేను చెప్పాను. యాక్సిడెంట్ అయిపోయింది. వేసుకుంటా మాట వేసుకోవడం ఇది కూడా అంతే ఇంపార్టెంట్. ఇక దానికంటే ముందడుగు లేదా ఏం పేరు నీ పేరు? ఇన్సూరెన్స్ కంపెనీ కాదు సార్, మాన్యువల్ కాదు సార్. ఈ సైలెన్స్ ఇప్పుడు ఇది ఇండియా అప్రూవ్డ్, అంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అప్రూవ్డ్ కాదు కదా ఇది. అది 1 year కాంప్రహెన్సివ్. మీ డ్యూటీ మీరు చేస్తాను, నా డ్యూటీకి పోతాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఫిష్ మార్కెట్ ఏరియాలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మా జిల్లా ఎస్పీ శ్రీ రోహిత్ రాజ్ గారి ఆదేశాల మేరకు మా సిఐ మనుగురు సిఐ నాగబాబు, ఎస్ఐ రంజిత్, అదేవిధంగా ఇళ్లబేరం ఎస్ఐ సురేష్, మా మనుగురు పోలీస్ స్టేషన్ సిబ్బందితో నిర్వహించడం జరిగింది. ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో దగ్గర 43 వెహికల్స్, అనాథరైజ్డ్ వెహికల్స్, ప్రాపర్గా పేపర్ లేని వెహికల్స్, అదేవిధంగా 4 ఆటోలు పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా 3 బెల్ట్ షాపులు, ఒక గుట్క, అంటే మొత్తం 4 కేసులు కూడా చేస్తున్నట్టుగా పట్టుకోవడం చేస్తున్నాము. ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము పబ్లిక్ దగ్గర రావడము, ఈ అసాంఘిక శక్తులు కానీ అసాంఘిక వ్యక్తులు కానీ నిషేధిత వస్తువులు కానీ కాలనీ వాసులకు తెలియకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మేము ఈ కాంటాక్ట్ సర్ప్రైజ్గా మా ఉదయం వచ్చి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో అంతా సెట్ చేస్తే ఏదైనా నిషేధిత వస్తువులు కానీ లేకపోతే ఏమైనా అసాంఘిక వ్యక్తులు కానీ దొరికే అవకాశం ఉంది. కాబట్టి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఇది వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ వేరే వాళ్ళని బాధ కలిగే ఉద్దేశం కాదు. మన మనుగురు పట్టణం సేఫ్టీ కోసం దీని ద్వారా మనం మనుగురు పట్టణం సేఫ్గా ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. ఈ గతంలో కూడా మన మనుగురు పట్టణంలో ఇటువంటి చర్చ చేయడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా చేస్తాము. మేము ప్రజలకు చెప్పేది ఈ సందర్భంగా ఒకటి ఏంటంటే, మీరు కొత్త వ్యక్తులు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మీ ఏరియాలో ఉంటుంటే అనుమానంగా అనిపించినా, కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు ముందుగా వాళ్ళ ప్రాపర్గా ఐడెంటిటీ ఉంటేనే వాళ్ళ ఆధార్ కార్డు నుంచి ప్రాపర్గా చెక్ చేసుకొని మీరు వాళ్ళకి ఇవ్వండి, రెంట్ ఇవ్వండి. లేదు అంటే మీరు మాకు ఇమీడియట్గా అనుమానం వస్తే మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. రెండవది, ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చి మీ ఏరియాలో ఈ గాంజా లాంటి నిషేధాలు అమ్మడం కానీ స్టాక్ చేయడం కానీ ఉంటే మాకు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీకు 100కి చేస్తే డైరెక్ట్ మాకు ఆ కాల్ వస్తుంది, దాన్ని తర్వాత మేము పర్సూ చేసుకుంటాం. ఇవి రెండే కాదు,
మీరు ఈ సందర్భంగా ఈ సైబర్ క్రైమ్ రిలేటెడ్ కూడా మేము వాళ్ళని అవేర్నెస్ కలిగించడం జరిగింది. సైబర్ క్రైమ్ అంటే ఈ మొబైల్ ఫోన్ల ద్వారా జరిగే ఈ నేరాలు కానీ, ఈ రకరకాల మోసాలు కానీ, ఆన్లైన్ ద్వారా జరిగే డబ్బులు పోవడం కానీ వాటి గురించి వివరించడం జరిగింది. ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం సహకరించిన ఫిష్ మార్కెట్ ఏరియా కాలనీ వాసులకు, అదేవిధంగా ప్రెస్ మిత్రులకు, మా మనుగురు, అదేవిధంగా బయారం పోలీస్ సిబ్బందికి పేరు పేరున నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.